హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 2 రకాల పూరి చేసుకుందాం. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొత్తగా హెల్తీగా టేస్టీగా ఉన్న క్యారెట్ అండ్ బీట్రూట్ పూరి చేసుకుందాం. వీటికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, క్యారెట్, బీట్రూట్ ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని అదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా పేస్ట్లా చేసుకొని ఇది కూడా వేరే బౌల్లో వేసుకోవాలి. విడివిడిగా క్యారెట్ వేరేగా, బీట్రూట్ పేస్ట్ వేరేగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఆ పేస్ట్కి తగినంత గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 చెంచా ఆయిల్, మొత్తం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చపాతీ ముద్దలా కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అదే ప్రాసెస్లో బీట్రూట్ పేస్ట్లో కూడా గోధుమ పిండి, తగినంత సాల్టు, 1 చెంచా ఆయిల్ వేసుకొని అది కూడా చపాతీ ముద్దలా కలిపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీల పిండి నానేలోగా మనం కూర ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పూరీల కోసం మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, టమోటా, 2 ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, బంగాళదుంపలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ కూరని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి. కుక్కర్ వేడైన తర్వాత 4 చెంచాల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగితే సరిపోద్దండి, మరి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇవి కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవాలి. అన్నీ వేసేసిన తర్వాత ఇలాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసి చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది మసాలా కారం అండి, 1 చెంచా వేసుకున్నాను. అందుకని మసాలా కారం కాబట్టి ఇందులోని ధనియాల పొడని, జీలకర్ర పొడని ఏది వేయలేదు. ఇందులో తగినంత ముక్కలన్నీ ములిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్కి ఉడికించుకోవాలండి. ఈ కుక్కర్లో చేసిన కూర చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసుకొని మెదుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కూరకి మనం పోపు పెట్టుకుందాం.
కూర అయిన తర్వాత ఈ పోపు పెడితే మరింత టేస్ట్ వస్తుంది కూరకి. ఇందులోని 1 చెంచా ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని కూరలను వేసేసుకుందాం. ఎప్పుడైనా మీరు కూర చేసినప్పుడు ఈ విధంగా కూర చేసేసిన తర్వాత పోపు పెట్టండి, బాగుంటుంది. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఒక్కసారైనా చేసుకొని తినండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చూసారు కదా, పూరి చక్కగా పొంగాయి. క్యారెట్ పూరి, బీట్రూట్ పూరి, వీటి కాంబినేషన్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. అంతేనండి, మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.